హాయ్ గైస్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా అనుకుంటున్నా. మనకి ఈరోజు ఏమంటే కొత్తగా పర్పుల్ షేడ్ బండిల్ వచ్చింది గైస్. నేను తీద్దాం అనుకున్నాను నిన్నే, ఇంకా నిన్న తీయలేదు. ఈరోజు తీసి వీడియో పెడతాను. మీరైతే ఫస్ట్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి గైస్. చూద్దాం ఆ బండిల్ ఎట్లుంది. ఫస్ట్ పోయి ఈవెంట్ ఓపెన్ చేసి కాదు గైస్, ఇది కొత్తది. నేను నిన్నటి నుంచి గేమ్ ఓపెన్ చేయలేదు గైస్, దానికని చూడలేదు. ఇదిగోండి ఈరోజు ఓపెన్ చేసినాను. మనకి ఇవి కాదు గైస్ కావాల్సినది. ఇదిగోండి ఇది పర్లేదు. ఇదిగోండి ఈ అమ్మాయి బండిల్ కూడా ఏదో ఉంది, ఇది కూడా ఓకే పర్లేదు. దాంతోపాటు మనకి ఇది కాదు గైస్, ఇదిగోండి ఈ హెయిర్ స్టైల్ కావాలా. ఈ బండిల్ కూడా వద్దు మనకు, జస్ట్ ఆ హెయిర్ స్టైల్ ఒకటి అయితే చాలు. ఆ వైట్ హెయిర్ స్టైల్ ఇట్లా కిందకు పడి భలే ఉంటుంది గైస్. ఈ డ్రెస్లకు కూడా బాగా సెట్ అయింది. ఇప్పుడైతే మనం తీద్దాము. మన దగ్గర టోకన్స్ కూడా లేవు. ఒక మంత్లీ పాస్ తీసుకొని తీద్దాము. ఇంకెట్లో వీడియో కూడా చేయలేదు కదా, లాంగ్ వీడియో అని నేను కూడా ఈ వీడియో తీస్తున్నాను. మీరైతే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. మంత్లీ పాస్ తీసేది ఇంట్లో వాళ్ళకి తెలిసింది అనుకో, మా నాయన ఇంక నన్ను ఇంకా కుక్కను కొట్టినట్లు కొడతాడు గైస్ నన్ను అయితే. అంటే ఇంక మామూలే లేను గైస్. ఇంకా డబ్బులు అంటే చాలా కష్టం కాబట్టి ఇంకా నేను కూడా డబ్బులు రావాలంటే అంత డబ్బులు చాలా కష్టం. 800 రూపీస్ అంటే మనం అనుకుంటాం అంతే ఈజీనే అని, కానీ 800 రూపీస్ అంటే చాలా ఎక్కువ గైస్. మనకేం తెలుస్తలేదు అంతే. ఇదిగోండి పేమెంట్ కూడా సక్సెస్ అయిపోయింది. ఇంకా అవంతా వద్దు మనకి. ఇప్పుడు మంచిగా ఇప్పుడు ఈ మంత్లీ పాస్లో 1000 డైమండ్లు వస్తాయి. ఆ 1000 డైమండ్లకే ఇచ్చేస్తే ఇంకా ఫ్రీ ఫైర్ రోడ్గా దేవుని లెక్క పోసి చూస్తాను వాడిని అయితే నేను. చూద్దాం వాడు ఇస్తాడో ఈడో. ఈకో ఉంటే మాత్రం ఇంక నేను ఇంకెప్పుడు ఇంకో బండిల్ కూడా తీయను గైస్ ఎప్పుడు. చూద్దాం. ఫస్ట్ అయితే మన దగ్గర ఇదిగోండి ఉన్నాయి డైమండ్స్ కూడా. అంటే ఈరోజు లాస్ట్ డేట్ ఎప్పుడో తెలీదు. అదిగోండి అప్పుడు లాస్ట్ డేట్ అయిపోతుంది. ఇంకా 30 డేస్ ఏమో ఉంటాయి. మన దగ్గర కూడా డైమండ్స్ 1007 ఉన్నాయి. ఇదిగోండి 1007 ఉన్నాయి. ఆ డైమండ్స్తో కూడా రాకుంటే ఇంకేం చేయలేము గైస్. ఇప్పుడైతే మనము క్యారెక్టర్ కూడా చేంజ్ చేద్దాము. క్యారెక్టర్ చేంజ్ చేసేసి క్లియర్ స్క్రాచ్ కూడా కొడదాము. క్లియర్ స్క్రాచ్ కొట్టి అంతా ఫుల్ టెక్నిక్తో పోదాం గైస్. మీరైతే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోద్దండి. ఇది గైస్ ఆడుంది గైస్ క్లియర్ స్క్రాచ్. యాడ గైస్ దీంట్లో ఉండేది డిస్ప్లేలో? లేదు ఈడ. యాడా? ఇదిగోండి ఇక్కడ ఉంది లేండి, అకౌంట్లో ఉంది. నేను మర్చిపోయినా. అంటే ఈ మధ్య యాది క్లియర్ స్క్రాచ్ కూడా కొడతాండలేదు కదా, స్పిన్నింగ్ వీడియోలు కూడా పెడతాండలేదు, అందుకని ఇవన్నీ క్లియర్ స్క్రాచ్ కూడా కొట్టేసినాము. చూద్దాం ఇస్తాడు. ఫస్ట్ 500 డైమండ్స్ లోపల ఇస్తే మేలు గైస్. వాడు దేవుడు గైస్. ఇలా ఎందుకు అవుతురా గరీనా మాకు? నాకు 1000 డైమండ్ లోపల ఇవ్వాలి గైస్. ఇదిగోండి నాకు ఈ ఏస్టల్ ఒకటి, నాకు ఆ బండిల్ కూడా అవసరం లేదు. చూద్దాం. మీరైతే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఫస్ట్ స్పిన్ చేద్దాము. 20 స్పిన్. ఫస్ట్ స్పిన్లోనే ఇస్తాడేమో చూద్దాం. రారు ఏదో ఒకటి. 10 టోకన్లు. అబ్బా 2 వీడు మాకు ఇవన్నీ. చూద్దాం ఈసారి 90 స్పిన్ చేద్దాం. రేపు 10 టోకన్లు అన్నా ఇరా రే ప్లీజ్ రా. అబ్బా ఏంది గైస్ వీడు మళ్ళీ ఇచ్చేకట్లు లేడు గైస్. ఆ పాటు మనకి 1000 డైమండ్లు దొబ్బేసేకట్లున్నాడు. ఈ స్పిన్లో అన్నా ఇరా ఏదో ఒకటి. ఇంకా కోపం రాదు చెప్పండి గైస్. అన్ని 2 ఇస్తాడు గైస్ టోకన్లు. 10 అన్నా ఇస్తాడేమో అనుకుంటా. అంటే నాకు మెంటల్ రేపోతాను. చూద్దాం ఈసారి అన్నా ఇస్తాడా. రే ఏ 10 టోకన్ బా ఇలేదు గైస్ నా కొడుకు. ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది గైస్. మెంటల్ రేపోతుంది. ఇదిగోండి ఈవెంట్ చేంజ్ చేసి దీంట్లో ఏదన్నా ఒక 9 స్పిన్ చేద్దాము. 9 డైమండ్లకి. దీంట్లో అన్నా ఈ రాయి ఇది కొన్నా పర్లేదు, ఊరికి జస్ట్ అట్లా స్పిన్ చేద్దాము. వచ్చేకట్లుందా చూద్దాం. నాకు ఈ రెండిట్లో యాదో ఒకటి. ఈరా వచ్చింది. అబ్బాయి మొక్కము వీడేమి ఇచ్చేకట్లు లేడు గైస్. నాకైతే అర్థమైపోయింది. ఇదిగోండి మళ్ళీ ఈ స్పిన్ చేద్దాము ప్లీజ్ రా. నాకు ఇదిగో ఏదో ఒకటి రా. 10 టోకన్లు కూడా ఇస్తాను లేదు గైస్. వీడు నాకు రేగిపోతుంది. ఇదిగోండి మళ్ళీ 90 స్పిన్ చేద్దాము. 10 టోకన్లు ఇరా. నీ కాలం మొక్కుతాను రా. వీడు నాకు తెలుసు వీడు మొక్కలేక నా డాష్ ఉన్నాను గైస్. ఇట్లయితే కాదు, పోయి క్యారెక్టర్ చేంజ్ చేసుకొనేసి ఏదన్నా ఒక వేరే క్యారెక్టర్ చేంజ్ చేసుకొని మళ్ళీ క్లియర్ స్క్రాచ్ కొట్టుకొని వద్దాము. బోడా చూడండి గైస్ 500 అయిపోయినాయి అప్పుడే డైమండ్లు. వాడు చూస్తే ఏది ఇస్తాడు. కొంతమందికి అయితే ఫస్ట్ స్పిన్లోనే ఇచ్చినాడు గైస్.
30 డైమండ్లకి ఇచ్చినాడు. నాకు 30 డైమండ్లకి ఏమొద్దు గైస్, 20 డైమండ్లకి ఏమొద్దు, నాకు 1000 డైమండ్ లోపల ఏదో ఒకటి వస్తే చాలు. పోయి క్లియర్ స్క్రాచ్ కొట్టేసి పదాము. ఈసారి ఈ దీంట్లో అన్న ఈ క్యారెక్టర్ కన్నా ఇస్తాడో లేదు చూద్దాము. నాకు ఆ ఏ స్టైల్ ఒకటి చాలు. అది అవదమ్మా, వాడు ప్రతిసారి అవుతుంటే నాకు రేగిపోతాను గైస్, ఏదో ఒకటి రా. ఇంకా 500 డైమండ్లు ఉన్నాయి గైస్. ఇంకా 500 డైమండ్స్లో ఏదో ఒకటి, ఏదో ఒక్కటే 10 టోకన్ అన్న ఇస్తే చాలు. ఇస్తాడా? వీనికి ఇట్లా కాదు గైస్, పుంజు అన్న తిట్టినట్లు తిడితేనే సరిపోయేది. ఇదిగో ప్లీజ్ రా రే, నాకు ఈ బండిల్లో ఒకటి రా, నీ కాళ్ళు మొక్కుతాను రా, నాకు ఇంకేం వద్దురా. ఇదిగో ఈ స్పిన్నులు అన్న ఈరా రే రే, రాలేదు గైస్. వాడు ఇంతవరకు నాకు ఒకటి కూడా 5 టోకన్లు ఇలా 10 టోకన్లు కూడా వేయలేదు. అసలుకి 2, 3 ఇస్తున్నాడు. ఈ దీంట్లో అన్న ఇరా రే, నీ మక్కము ప్లీజ్ రా. అబ్బా ఏంది గాయస్, ఇదిగోండి ఇంక పక్క ఈ స్పిన్లో ఇస్తాడు, ఏదో ఒకటి ఇస్తాడు. ప్లీజ్ రా రే, ఇస్తావురా నువ్వు. ఈ ఫ్రీ ఫైర్ వాడిని నరకేళ్ళు గాయస్ నిజంగా. ఏంది గాయస్ 870 అయిపోయి, బిడన్నా ఇరా రే ప్లీజ్ రా, నీ కాళ్ళు ముక్తాను రా. ఇలేదు ఎన్ని డైమండ్లు దొబ్బుతావురా, వీనికి ఇట్లా కాదు గాయస్. RRR సినిమాలో రామ్ చరణ్ అన్న ఎన్టీఆర్ని ముళ్ళ దాంతో కొడతారు, అట్లా కొట్టాలి గాయస్ నా కొడుకుని. ఈ స్పిన్ కన్నా ఇదే నీ మక్కము ప్లీజ్ రా. ఏంది గాయస్ వీడు ఇస్తానే లేదు, నాకైతే కోపం వస్తుంది. ఇదిగోండి ఈ స్పిన్లో అన్న ఇస్తాడేమో, వాడు ఇస్తాడో లేదు చూడాలా. వాని వల్ల ఏమి ఉపయోగం లేదు కానీ మన వల్ల అయితే వానికి ఫుల్ ఉపయోగం గాయస్. నా కొడుకు 1000 డైమండ్లు దొబ్బేసి గాయస్. అసలు ఒక్క బండిలు లేదు, 90 చిల్లలు ఇచ్చినాడంటే టోకన్లు. ఇదిగోండి మంత్లీ పాస్లో ఈరోజు డైమండ్లు కూడా కలెక్ట్ చేసినాము. ఈ 3 స్పిన్నులు ఉంటాయి, 3 స్పిన్లో ఏదో ఒకటి రాదు, నీ కాళ్ళు మొక్కుతాను రా ప్లీజ్ రా. నాకైతే ఇంక ఓపిక లేదు, నిన్ను అడుక్కునే ఓపిక. ఇస్తాడు చూద్దాం 20 డైమండ్లకి. గైస్ నాకు మెంటల్ రేగిపోతుంది గైస్ నిజంగా. మీరు కూడా స్పిన్ చేద్దండి గైస్. ఇయ్యలేదు చూడండి, మళ్ళీ ఇయ్యలేదు. ఇది లాస్ట్ స్పిన్, 20 డైమండ్లు ఉన్నాయి. చూద్దాం ఈ స్పిన్ కన్నా ఏమన్నా ఇస్తాడేమో. మీరైతే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబర్ల పేరు మీద ఇది. అబ్బా ఇది కూడా ఇయ్యలేదు గైస్. నిజంగా 1000 డైమండ్లు బొక్క గైస్ నాకు. వాడు ఏమి ఇచ్చింది, 97 టోకన్లు ఇచ్చాడు అంటే నా బాధ ఎవరికి చెప్పుకోవాలంటే ఇప్పుడు. అయినా ఏం పర్లేదు లేండి గైస్, మళ్ళీ వస్తాను, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.